అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంగ్లీష్ ఉచ్చారణలో చాలామంది ఎదుర్కొనే ఒక పెద్ద చిక్కును విడమర్చబోతున్నాం. అవే ఇంగ్లీష్ అచ్చుల శబ్దాలు. వాటి వెనకున్న రహస్యాలేంటో కలిసి తెలుసుకుందాం. ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు చాలామందికి తలనొప్పి తెచ్చే ప్రశ్న ఇది. స్వాన్ అన్నప్పుడు ఆ అని, క్యాట్ అన్నప్పుడు యా అని ఎందుకు పలకాలి? ఒకే అక్షరం, కానీ ఈ సౌండ్స్లో ఇంత తేడా ఎందుకు? ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. సరే, మరి ఈ ఉచ్చారణ పజిల్ను ఎలా సాల్వ్ చేద్దాం? దీనికోసం మనం 5 స్టెప్స్లో ముందుకు వెళ్దాం. ముందుగా అసలు సమస్య ఏంటో చూద్దాం. ఆ తర్వాత దానికొక సొల్యూషన్, అదే డాటెడ్ సౌండ్స్ గురించి తెలుసుకుందాం. తరువాత ఏ, యు, ఓ అనే అచ్చుల మీద దాన్ని ప్రయోగించి చివరిగా వాక్యాలలో ఎలా వాడాలో చూద్దాం. ఈ ప్రయాణం చివరికొచ్చేసరికి మనకు ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ సెక్షన్, ఇంగ్లీష్ అచ్చుల పజిల్. అసలు విషయమేంటంటే, ఇంగ్లీష్ అచ్చుల సౌండ్స్లో ఒక స్థిరత్వం లేకపోవడమే లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్లకు ఒక పెద్ద ఛాలెంజ్. సింపుల్గా చెప్పాలంటే ప్రాబ్లం అంతా ఇదే. లెటర్ ఒకటే, కానీ అది పలికే సౌండ్స్ మాత్రం బోలెడు. ఈ కన్ఫ్యూజన్ వల్లే మనం పలకడంలో తప్పులు చేస్తుంటాం. ఇప్పుడు ఈ పజిల్ను సాల్వ్ చేసే ఒక సింపుల్ టెక్నిక్ను పరిచయం చేసుకోబోతున్నాం. దీన్నే మనం డాటెడ్ సౌండ్స్ అని పిలుద్దాం. అసలు ఈ డాటెడ్ సౌండ్స్ అంటే ఏంటి? భయపడకండి, చాలా సింపుల్. అంటే ఒక అక్షరం మామూలుగా పలకాల్సిన సౌండ్ కాకుండా కొన్నిసార్లు డిఫరెంట్గా పలుకుతుంది కదా, ఆ స్పెషల్ సౌండ్నే మనం డాటెడ్ సౌండ్ అంటున్నాం. ఇది ఇంగ్లీష్ ఉచ్చారణను అర్థం చేసుకోవడానికి ఒక సీక్రెట్ కోడ్ లాంటిదన్నమాట. ఈ డాటెడ్ సౌండ్స్ను ఎలా చూడాలంటే, ఇంగ్లీష్ ఉచ్చారణ వెనుక దాగియున్న కొన్ని సీక్రెట్ రూల్స్ లాగా అనుకోండి. ఈ రూల్స్ తెలిస్తే ఎక్కడ ఏ సౌండ్ వస్తుందో గెస్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సరే, మాటలు చాలు. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. మన మొదటి టార్గెట్ అందర్నీ కన్ఫ్యూజ్ చేసే ఏ అక్షరం. మామూలుగా ఏ అంటే యా సౌండ్ వస్తుంది, కానీ అది కొన్ని వేరే అక్షరాలతో కలిసినప్పుడు దాని సౌండ్ ఆగా మారిపోతుంది. దీన్నే మనం డాటెడ్ ఏ సౌండ్ అంటున్నాం. ఇక్కడ చూడండి, అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. ఏ పక్కన డబ్ల్యూ వస్తే స్వాన్లోలాగా ఆ సౌండ్ వస్తుంది. అలాగే ఏ పక్కన యూ వస్తే ఆథర్లోలాగా సేమ్ ఆ సౌండ్. ఇక ఏ పక్కన ఎల్ వస్తే టాక్లో కూడా అదే ఆ శబ్దం. గమనించారా? ఈ కాంబినేషన్స్ ఎప్పుడూ స్థిరంగా ఆ డాటెడ్ సౌండ్నే ఇస్తాయి. ఈ తేడాను మనం చాలా క్లియర్గా వినొచ్చు. మామూలు యా సౌండ్ వినండి, క్యాట్, మ్యాన్. ఇప్పుడు డాటెడ్ ఆ సౌండ్ వినండి, స్వాన్, కాల్. తేడా ఎంత స్పష్టంగా ఉందో కదూ. ఓకే, ఏ సంగతి అర్థమైంది. ఇప్పుడు ఇదే లాజిక్ను యు, ఓ లాంటి వేరే అచ్చులకు ఎలా అప్లై చేయాలో చూద్దాం రండి. ఈ డాటెడ్ సౌండ్స్ కేవలం ఏ అక్షరానికే పరిమితం కాదు. ఉదాహరణకు ఓయుఎల్ అనే కాంబినేషన్ను తీసుకోండి. దీన్ని చూస్తే ఔల్ అనో ఓల్ అనో పలకాలనిపిస్తుంది, కానీ ఇది ఊ అనే సౌండ్ ఇస్తోంది. ఇదే డాటెడ్ యూ సౌండ్. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం గమనించండి. వుడ్, షుడ్, కుడ్ ఈ 3 పదాల్లోనూ ఓయుఎల్ ఉన్నా సౌండ్ మాత్రం స్థిరంగా ఊ అనే వస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ పదాల్లో ఎల్ అక్షరం సైలెంట్. మనం వుల్డ్ అని పలకం, వుడ్ అని మాత్రమే అంటాం. ఇప్పుడు ఇంకో కామన్ కాంబినేషన్ చూద్దాం, ఓ. ఇది కూడా డాటెడ్ యూ సౌండే, కాని ఇందులో 2 రకాలున్నాయి. ఒకటి చిన్న శబ్దం, ఇంకొకటి దీర్ఘ శబ్దం. ఈ తేడాను జాగ్రత్తగా వినండి. బుక్, గుడ్ అన్నప్పుడు చిన్నగా ఊ అంటాం. అదే మూన్, స్కూల్ అన్నప్పుడు ఊ అని సాగదీస్తాం. స్పెల్లింగ్ ఒకటే అయినా ఉచ్చారణలో ఈ చిన్న తేడాను గుర్తించడమే చాలా ముఖ్యం. సరే, ఇప్పటిదాకా పదాలు చూసాం. ఇప్పుడు ఈ డాటెడ్ సౌండ్స్ను గుర్తించడం వల్ల మొత్తం వాక్యాల్ని కరెక్ట్గా ఎలా పలకవచ్చో చూద్దాం. ఈ వాక్యం చూడండి, ద స్వాన్ స్విమ్స్ స్లోలీ. ఇక్కడ స్వాన్ అనే పదంలో ఏడబ్ల్యూ ఉంది కదా, ఇది మనం ఇందాక నేర్చుకున్న డాటెడ్ ఏ సౌండ్కి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇప్పుడు ఈ వాక్యం ఐ రెడ్ ఎ గుడ్ బుక్. ఇక్కడ గుడ్, బుక్ అనే పదాలు ఓ నుండి వచ్చే చిన్న ఊ శబ్దానికి, అంటే షార్ట్ డాటెడ్ యూస్ సౌండ్కి సరైన ఎగ్జాంపుల్స్. చివరిగా ఈ వాక్యం చూడండి, షీ కుడ్ కమ్ టుడే. ఇందులో ఓయుఎల్ కాంబినేషన్తో వచ్చే కుడ్ అనే పదాన్ని ఓ శబ్దంతో పలకాలి.
సో ఈరోజు మనం నేర్చుకున్న ఈ సీక్రెట్ కోడ్స్ను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఏడబ్ల్యూ, ఏయు, ఏఎల్ వస్తే ఆ సౌండ్ వస్తుంది. వుడ్, షుడ్, కుడ్లో ఓయుఎల్ వస్తే ఊ సౌండ్ వస్తుంది. ఇంకా ఎల్ సైలెంట్. ఇక ఓఓకి షార్ట్ ఊ లేదా లాంగ్ ఊ సౌండ్స్ ఉంటాయి. ఈ ప్యాటర్న్స్ను గుర్తుపెట్టుకుంటే చాలు, మన ఉచ్చారణలో చాలా మార్పొస్తుంది. ఇప్పుడు అసలైన టాస్క్. ఈరోజు మనం తెలుసుకున్న ఈ రూల్స్ని ఫాలో అయ్యే మరికొన్ని ఇంగ్లీష్ పదాలను వెతకగలరా? కాస్త ఆలోచించండి. మీ చుట్టూ ఉన్న ఇంగ్లీష్లో ఈ ప్యాటర్న్స్ను గమనించడానికి ప్రయత్నించండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.